టుడే వి విల్ డిస్కస్ అబౌట్ ద డ్రగ్ సల్ఫర్ అనమాట. సల్ఫర్ డ్రగ్ పిక్చర్ని మనం స్టోరీ లాగా ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను, ఆ స్టోరీని వినండి. తర్వాత దానికి సంబంధించిన పాయింట్స్ ఏవి దాంట్లో ఇంపార్టెంట్ అవి చెప్తాను. ఒక ఒక విలేజ్లో సల్ఫర్ అనేది వేరే పర్సన్ పేరే సల్ఫర్ లాగా గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ అనే ఆయన ఉన్నారనమాట. ఆయన ఆయన ఫ్లవర్స్ కోసుకోవడానికి ముసలాయన అనమాట, కొంచెం ఓల్డ్ మెన్. ఆయన ఫ్లవర్స్ తీసుకొచ్చుకోవడానికి వేరే ఊరికి వెళ్తున్నారనమాట. ఆ ఊరికి నడిచి వెళ్ళాడు, ఓకేనా. నడిచి వెళ్తుంటే ఆ ఊర్లో మధ్యలో ఆయనకు తెలియదు అనమాట, అక్కడ ఒక వాల్కెనో ఉంది ఆ ఊర్లో. ఆ వాల్కెనో సైడ్ నుంచి తెలియక ఆ వాల్కెనో సైడ్ నుంచి నడిచి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొని ఇంటికి వస్తాడనమాట. ఇది స్టోరీ, ఓకే. ఆయన ఎలా ఉన్నాడు చూడడానికి, ఇప్పుడు సల్ఫర్ డ్రాప్ పెట్టుకుంటాం. ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి వెళ్తారు అనమాట. ఫ్లవర్స్ ఆఫ్ సల్ఫర్ అనమాట. ఆ పర్సన్ ఎలా ఉన్నాడు చూడడానికి అంటే ఓల్డ్ మెన్ అని చెప్పాను. ఓల్డ్ మెన్ ముసలి ఆయన అని చెప్పాను, అంటే ఓల్డ్ మెన్ కాబట్టి ఎట్లా వంగి నడుస్తూ వెళ్తుంటాడు. సో మరి సన్నగా ఉన్నాడు. షోల్డర్ పర్సన్ హూ వాక్ అండ్ సిట్ స్టూపింగ్ లైక్ అండ్ ఓల్డ్ మెన్ ఎట్లా అనుకుంటే మనం ఊహించుకుని ఒక ఓల్డ్ మెన్ నడుచుకుంటూ వెళ్తున్నాడు అనేసి. ఆ పర్సన్ వాల్కెనో సైడ్ నుంచి వెళ్ళడం వల్ల డర్ట్ అంతా పైన, అంటే మన వాల్కెనో ఎలా ఉంటుంది, ఆ వాల్కెనో సైడ్ అంతా బ్లాక్గా ఉంటుంది అన్నట్లు గుర్తుపెట్టుకోండి. వాల్కెనో ఉంటుంది పక్కనంతా బ్లాక్ ఉంటుంది. ఆ డర్ట్ అంతా మీద పడుతుంది. దానివల్ల ఎట్లా డర్టీ ఫిల్తీ ప్రోన్ టు స్కిన్ ఎఫెక్షన్స్ అనమాట. ఇప్పుడు అంటే ఆ డర్టీ అంతా పాటు స్కిన్ ఎఫెక్షన్స్ వచ్చేలాగా ఉంది అన్నట్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఇంకా దాంతోపాటు ఇంకేం పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. సరే, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేలా ఉన్నాయన్నమాట. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు, ఏంటి ఇట్లా మొత్తం డట్ అంతా తీసుకొచ్చినావు, వెళ్ళి స్నానం చేయకు అని చెప్తారనమాట. ఆయన అంటాడు, లేదు అప్ప నాకు స్నానం చేయడమే ఇష్టం లేదు, అసలు స్నానమే చేయలేము, స్నానం చేస్తే ఇంకా అసలు నిద్రే రాదు, నేను పడుకుంటాను ఇలాంటి అంటారు. సో అవర్షన్ టు బీ వాష్ ఆల్వేస్ అవర్షన్ టు బీయింగ్ వాష్డ్ అనమాట. ఆల్వేస్ క్రెవెట్ ఆఫ్టర్ ఏ బాత్, అంటే ఇంకా స్నానం చేస్తే నాకు ఇంకా ఎక్కువ అయిపోతాయి కంప్లైంట్స్ అని చెప్తారు అనమాట. నువ్వేంటి స్నానం చేయకుండా ఇంటి దగ్గరికి వచ్చి మీ వల్ల పిల్లలు కూడా అలా నేర్చుకుంటున్నారు, పిల్లలు కూడా స్నానం చేయాలనుకోవట్లేదు అన్నప్పుడు చిల్డ్రన్ కెనాట్ బియర్ టు బి వాష్డ్ ఆర్ బాత్ ఇన్ కోల్డ్ వాటర్ అయితే అంటిపోయింది. Emaciated, big belly, restless, hot kick of the clothes at night, how warms, but the best selective memory fails. ఓకే, దీన్ని ఈ పాయింట్ వర్క్ గుర్తుపెట్టుకున్నాం. చిల్డ్రన్స్ కెనాట్ బి ఎట్ వాష్డ్ ఆర్ బాత్. చిల్డ్రన్స్ కూడా వాళ్ళు స్నానం చేయాలనుకోవడం అట్లా ఉండి కొంచెం ముందుగానే వాళ్ళు ఎట్లా ఉంటారు చూడండి. ఈయనేమో లీన్గా ఉంటాడు, ఈ చిల్డ్రన్స్ ఇట్లా బిగ్ బెల్లీ ఉంటారు, రెస్ట్లెస్ ఉంటారు, స్నానం చేయకపోతే చిరాకుగా ఉంటుంది, బట్టలంతా ఎంత చిరాకు కనిపిస్తుంది. కిక్ ఆఫ్ ద క్లాత్స్, నైట్ టైమ్స్ ఆ క్లాత్స్ అన్నీ తీసేసి పడుకుంటారు అనమాట. అట్లా ఉండడం వల్ల వామ్స్ ప్రాబ్లమ్స్ ఉండడం వాళ్ళకి అప్పుడు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సెలెక్టెడ్ రెమెడీ ఏమైనా ఫెయిల్ అయినప్పుడు మనం సల్ఫర్ ఇస్తాం, ఓకేనా. నెక్స్ట్ వాష్ చేసుకోవట్లేదు నీ వల్ల అని చెప్పంటారు అనమాట. మాట్లాడుతూ ఉంటే నేను నిల్చోలేను, నాకు అంత దూరం నడిచితే కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్తాను. స్టాండింగ్ ఇస్ ద వర్స్ట్ పొజిషన్ ఫర్ సల్ఫర్ పేషెంట్. అంత దూరం నడిచాను నేను ఇంకా లేను, దే కెనాట్ స్టాండ్ ఎవ్రీ స్టాండింగ్ పొజిషన్ అనేది దానికి కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఇంకా సరే నిల్చోకపోతే వెళ్ళి స్నానం చేయి ఫస్ట్ అని చెప్తే, నేను అసలు స్నానమే చేయను, స్నానం అసలు పడదు, అయినా నాకేంటి ఊరికే స్నానం చేయని అని చెప్తున్నాను. నేను అసలు చూడడానికి ఎంత అర్థం నేను అందంగా ఉంటాను సంథింగ్ అట్లా ఫ్యాన్సీకి పోతాను అనమాట. ఎవ్రీథింగ్ లుక్స్ పెట్టి వెన్ ద పేషెంట్ టేక్స్ ఫ్యాన్సీ టు ఈవెన్ బ్లాక్ సీమ్స్ బ్యూటిఫుల్. తన పొగుడుకుంటూ అట్లా ఉంటాడు అనమాట. ఆ పాయింట్ మనం సల్ఫర్ అనగానే ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుంటాను నేను అందరికీ. ఓకే, ఎవ్రీథింగ్ లుక్స్ పెట్టి వెన్ ద పేషెంట్ టేక్స్ ఫ్యాన్సీ టు, నేను ఎంత గట్టిగా ఉన్నా నేను అందంగా ఉంటాను సంథింగ్ అలా చెప్పుకుంటాను అనమాట. ఓకే, అంత అయిపోయిన తర్వాత సరే అని చెప్పి వెళ్ళి పడుకుంటానని చెప్పి వెళ్ళి పడుకుంటాను. మార్నింగ్ వచ్చి వీళ్ళు లేపగానే టూ లేజీ టు రోస్ హిమ్సెల్ఫ్ టు అన్హ్యాపీ టు, అసలు లేకపోతే లేదనమాట. ఏమీ లేయట్లేదు అబ్బా అంటారు. ఏంటి ఇలా ఆడుకుంటూ ఉంటుంది, ఏమైంది ఏంటి రోజు లేస్తాడు కదా, ఈరోజు ఎందుకు లేయట్లేదు, నార్మల్గా అయితే రోజు పాటలు పాడుకుంటా అట్లా లేస్తూ ఉంటాడు, ఈరోజు ఏమి ఇంత లేపుతున్నా లేయట్లేదు డల్గా ఉన్నాడు. నార్మల్గా అయితే ఎలా ఉంటాడు, హ్యాపీ డ్రీమ్స్ బేక్స్ అప్ సింగింగ్, నార్మల్గా పాటలు పాడుకుంటూ లేస్తుంటాడు. అలాంటిది ఏంటి రోజు టూ లేజీ టు రోస్ హిమ్సెల్ఫ్ టు అన్హ్యాపీ టు లివ్ అన్నట్టు ఉంటాడు అని రాసుకుంటాడు. తర్వాత ఇంత సరేలే లేపుతారనమాట. తర్వాత అట్లా లేసిన తర్వాత వాష్రూమ్కి వెళ్తారనమాట. వెంటనే డిశ్చార్జ్ బోత్ ఆఫ్ యూరిన్ అండ్ ఫీసెస్ అనేది ఎట్లా ఉంటాయంటే పెయిన్ఫుల్ టు పార్ట్స్ ఓవర్ విచ్ ఇట్ పాసెస్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కలర్లెస్ యూరిన్కి వెళ్తాను, నెక్స్ట్ మోషన్కి వెళ్తాను. అట్లా యూరిన్ పెయిన్ఫుల్ అనమాట. అంటే అసలు ఏంటబ్బా చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. క్వాంటిటీస్ ఆఫ్ పెయిన్స్ అరౌండ్ యానస్ రెడ్ ఎక్స్కోరియేటెడ్ ఆల్ ద ఆర్ఫేసెస్ ఆఫ్ ద బాడీ ఏమైతే రెడ్ ఆల్ డిశ్చార్జెస్ యాక్రిడ్ ఎక్స్కోరియేటెడ్ వాట్ ఎవర్ ద టచ్. వాష్రూమ్కి వెళ్ళగానే అంత బర్నింగ్ ఉండడము, లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ కలర్లెస్ యూరిన్ రావడము, మొత్తం అక్కడ యానస్ అంతా ఎక్స్కోరియేట్ అవ్వడము అదంతా ఉంటుంది అనమాట. ఏంటిది ఇట్లా యూరిన్ ఇలా అవుతుంది, వాష్రూమ్ ఇలా మోషన్ ప్రాబ్లం ఎందుకు అవుతుంది అని అనుకుంటాను అనమాట. తర్వాత ఏందబ్బా ఇలా అవుతుంది అని అనుకుంటా ఉంటే మొత్తం ఎన్నిసార్లు వెళ్ళి కూర్చుంటాను అనమాట. మొత్తం తలంతా సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ ఇన్ వర్టెక్స్ ఆన్ స్మార్టింగ్ ఐస్ అండ్ ఫేస్ మొత్తం ఇంకా ఎందుకంటే వాల్కెనో నుంచి వెళ్ళాడు కదా, హీట్ అంతా అతని బాడీ అంతా బర్నింగ్ సెన్సేషన్ అది మార్నింగ్ చూపిస్తుంది అనమాట. ఎఫెక్ట్ అంతా సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ గురించి మొత్తం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ వర్టెక్స్ స్మార్టింగ్ ఐస్ ఫేస్ వితౌట్ రెడ్నెస్ వెసికల్స్ అంతా ఇంకా అన్ని పార్ట్స్ మొత్తం
in mouth, dryness of throat, first right, then left, in stomach, in rectum, in anus and itching pains. ఫస్ట్ రైట్ దాన్ని లెఫ్ట్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఆయన నడిచి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ ఉంది వాళ్ళకి, ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత లెఫ్ట్ రెక్టమ్, ఇన్ anus, itching pains and scalding like fire and pimples in chest, rising to face the hot skin, whole body with hot flashes in spots between scapula and mouth. ఇంకా సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి సరేలేని వీళ్ళందరూ వచ్చి ఏమైంది ఎందుకు అట్లా ఉన్నావు అంటే, నాకు ఏమో హెడేక్, ఫుల్ హెడేక్గా ఉంది, సిక్ హెడేక్, ఫుల్ హెడేక్గా ఉంది, ఇంతకు ముందులాగా కాకుండా కొంచెం ఎక్కువ ఉంది, ఇంతకు ముందు కూడా నాకు వచ్చేది కదా, కానీ ఎందుకు ఈసారి చాలా ఎక్కువ అనిపిస్తుంది అని చెప్తాను అనమాట. సిక్ హెడేక్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 2 weeks, పోస్టేటిక్ నీక్నింగ్ విత్ హాట్ వర్టెక్స్ అండ్ కోల్డ్ ఫీట్. నార్మల్గా కూడా నాకు వస్తూ ఉంటుంది హెడేక్, బట్ ఇది మాత్రం వేరే ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్తారనమాట. వాళ్ళంతా ఏమంటారు, వాళ్ళ పిల్లల్ని చూస్తారనమాట. మొత్తం సిక్ హెడేక్, సర్లే వాళ్ళ పిల్లలు వచ్చి ఏమంటారు, నువ్వు ఫుల్ నైట్ కానీ తాగేసి వచ్చినట్టున్నావు, అందువల్లే ఇట్లా ఉంది, నువ్వు అసలు తాగమన్నావు, అందుకే నీకు ఇట్లా హెడేక్ వస్తుంది అంటే వాళ్ళు ఏమనుకుంటారు, క్రానిక్ ఆల్కహాలిజం, డ్రాప్స్ అండ్ అదే ఎలిమెంట్స్ ఆఫ్ బ్రాంకైటిస్ రీఫార్మ్ బట్ అక్కడి రిలాక్సింగ్. నువ్వు తాగి రావడం వల్లనే నీకు ఆ కంప్లైంట్స్ అన్నీ ఊరికే వస్తూ ఉన్నాయి, తాగడం మానేసి అన్నట్టు క్రానిక్ ఆల్కహాలిజం గురించి వస్తారు, రీఫార్మ్ గుర్తుపెట్టుకుంటాం, తాగదు నువ్వు అన్నట్లు చెప్తారనమాట. హార్ట్ ఫ్లాషెస్ ఇన్ ద డే విత్ వీక్. ఆ తర్వాత ఇంకా మొత్తం ఇంకా లేదు, నాకు అసలు వల్ల కావట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, డ్యూరింగ్ ద డే విత్ వీక్, ఫెయింట్ స్మెల్స్, పాసింగ్ ఆఫ్ లిటిల్ మోయిశ్చర్, ఆ పాయింట్ హాట్ ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి నుంచి వేడి కసగా కావాలి. సరేలే, ఇట్లా ఉన్నప్పుడు డాక్టర్ని పిలుద్దాం, ఇంకా మనం ఏంటి అసలైనా ఇట్లా అయిపోతాం అంటే అట్లా అని చెప్పి డాక్టర్ని పిలుస్తాడు అన్నమాట. డాక్టర్ని పిలిస్తే డాక్టర్ వచ్చి ఫస్ట్ మనకి ఏం చూస్తారు, టంగ్ చూస్తారు కదా. అలాగే ఇప్పుడు టంగ్ మౌత్ చూస్తుంటే బ్రైట్ రెడ్నెస్ ఆఫ్ లిప్స్ ఉంటాయి, యాజ్ ఇఫ్ ద బ్లడ్ విల్ బర్స్ట్ త్రూ. ఆయన లిప్స్ అన్ని ఇట్లా ఉంటాయి, ఆ పేషెంట్ లిప్స్ అన్ని, సఫర్ పేషెంట్ లిప్స్ అన్ని బ్రైట్ రెడ్నెస్గా ఉంటాయి అన్నమాట. ఏంటి ఏదో రక్తం వచ్చేలాగా ఉన్నాయి నీ లిప్స్ అంతా, ఏమైంది, ఎక్కడికైనా వెళ్ళావా, ఏం జరిగింది అసలు, ఏమైనా తిన్నావా అని అడుగుతాను అనమాట. ఏదో ఇట్లా నేను వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను, హీట్ కనపడుతుంది, అసలు ఏమైందో నాకు తెలియట్లేదు, ఇట్లా అవుతుంది రైట్ నుంచి, మొత్తం అన్ని పార్ట్స్, కండిషన్ ఆఫ్ సింగిల్ పార్ట్స్, ఐస్, చెస్ట్, అబ్డమన్ అన్నీ రెడ్గా అయిపోయినాయి, అలాగే లిప్స్ కూడా అలాగా రైట్ రెడ్గా అయిపోయింది అని చెప్తాను. ఓకే, సరేలే, ఇంకా అసలు ప్రాబ్లం అంటే ఇంకా ఏమైంది అంటే, ఇట్లా ప్రాబ్లం ఏమని చెప్తారు, మొత్తం నాకు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇలా ఉంది, మార్నింగ్ పొద్దున్నే లేయగానే ఆఫ్టర్ మిడ్ నైట్ నుంచి అసలు వాష్రూమ్, మార్నింగ్ లేవగానే డ్రైవింగ్ అవుట్ ఆఫ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవగానే వాష్రూమ్కి వెళ్ళాను, బౌల్స్ మొత్తం లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ యూరిన్ బౌల్స్ వస్తున్నాయి, డైరియా అవుతుంది మార్నింగ్. అవునా, దాని ఏమైంది, నార్మల్గా డైరియా అయింది ఈరోజు మార్నింగ్, నార్మల్గా నాకు పైల్స్ ఉన్నాయి, కాన్స్టిపేషన్ ఉంటుంది, కానీ ఏంటో ఈరోజు నాకు అర్థం కావట్లేదు, సడన్గా డైరియా అయింది, కాన్స్టిపేషన్ ఉంది అని చెప్పారు. ఆ కాన్స్టిపేషన్ ఎట్లా ఉండదంటే, పైల్స్ ఉన్నాయి, స్టూట్ హార్డ్, నాట్ డ్రై, యాజ్ ఇఫ్ బర్న్ట్, large painful chain as if afraid, chain is afraid to continue on account of pain compels chain to decision first about alternating diarrhea. నాకు చిన్నప్పటి నుంచి జైలుగా ఉన్నప్పటి నుంచి నాకు కాన్స్టిపేషన్ ఉంటుంది, అందువల్ల హెమరాయిడ్స్ కూడా వచ్చాయి, అది ఆయింట్మెంట్స్ యూజ్ చేస్తేనే ట్రీట్ అవుతున్నాయి అని చెప్తారనమాట. ఓకే, కానీ ఈరోజు మాత్రం డైరియా వచ్చింది, మార్నింగ్ లేవగానే వాష్రూమ్కి వెళ్ళాను, అప్పటి నుంచి ఏం తినలేదు, ఏమైనా సరే తర్వాత ఏమైనా తిన్నామంటే లేదు, ఏం తినలేదు, మొత్తం వీక్ ఎంటీగా ఫైన్ ఫీలింగ్ ఉంది స్టమక్లో. అంటే మార్నింగ్ 11 అయింది, ఆ టైంకి 11 అయింది కదా, ఇంకా తినలేదా అంటే లేదు తినలేదు, నాకు ఇట్లా ఉంది, ఆకలిస్తుంది కానీ కెనాట్ వెయిట్ ఫర్ లంచ్, ఫ్రీక్వెంట్ వీక్ ఫెయిన్ స్మెల్స్ డ్యూరింగ్ ద డే. ఓకే, ఆకలిస్తుంది కానీ ఎలా ఉన్నాను అని చెప్పాను అనమాట. ఇక్కడ వరకు ఇప్పుడు నెక్స్ట్ సరేలే ఓకే ట్యాబ్లెట్స్ ఇస్తాను వాడండి అని చెప్తాను. ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నాయంటే ఏం లేవని నేను చెప్తాను. లేదు నాకు ఇంకా రాత్రి కూడా సరిగ్గా నిద్రపడలేదు, ఇది ఆయాసంలాగా వచ్చింది అని చెప్తాను. ఏమైందంటే నైట్ సఫోకేటివ్ అటాక్స్, వాంట్ ద డోర్స్ అండ్ విండోస్ ఓపెన్, బికమ్ సడన్లీ వైడ్ అవైక్, డ్రౌజింగ్ ఆఫ్టర్ సన్సెట్, wakeful in the whole night. రాత్రి నేను ఏదో ఊపిరాడకుండా అట్లా అయిపోయింది, డోర్స్ అన్ని విండోస్ అన్నీ ఓపెన్ చేసుకొని అట్లా పడుకున్నాను అని చెప్పారన్నమాట. ఓకేలే సరేలే అని చెప్పేసి అంటారు అనమాట. లేచి కాసేపు అవునా ఇప్పుడు ఎలా ఉంది చెక్ చేస్తాను కొంచెం లైని అని చెప్తే చూస్తే బాయిల్స్ కాలంతా ఇప్పుడు ఆయన నడిచి వెళ్ళాడు కదా వాళ్ళకి నా దగ్గర నుంచి ఆ బ్లాక్ దానిపైన
సో దానివల్ల స్కిన్ ఎఫెక్షన్స్ వచ్చుంటాయి కదా. సో బాయిల్స్ ఉన్నాయన్నమాట. కాళ్ళు నొప్పిగా ఉంది అంటే ఏమైంది అంటే బాయిల్స్ ఉన్నాయి. కమింగ్ ఇన్ క్రాప్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మరి సింగిల్ బాయిల్ ఈ సక్సెస్ బై అనదర్ యాజ్ సూన్ యాజ్ ద ఫస్ట్ హీల్. బాయిల్స్ ఉన్నాయి అని అనుకుంటే పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఎగ్జాక్ట్గా మనం అన్ని పాయింట్ అంటే ఈ పాయింట్ కూడా దీంట్లో ఉంది అని మనం గుర్తు చేయడానికి మాత్రమే స్టోరీ. మొత్తం ఎగ్జాక్ట్గా అయితే రాదు. ఓకేనా. బాయిల్స్ కమింగ్ ఇన్ క్రాప్స్ అంటే ఫేస్ నుంచి నేను చెక్ చేస్తాను అసలు ఏమైంది, ఎందుకు వస్తుంది సఫికేటివ్ అటాక్స్ అన్నీ అని అంటే అప్పుడు లేచి నిల్చుని నా కాళ్ళంతా లేదు, నాకు కాలు చాలా నొప్పి వస్తుంది, కాళ్ళంతా క్రాప్స్ ఏదో దాని మీద నడవడం వల్ల బాయిల్స్ వచ్చేసి కమింగ్ ఇన్ క్రాప్స్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సింగిల్ బాయిల్ సక్సెస్ బై ఎల్దర్ ఎస్ఎల్ఎస్ ఫస్ట్ ఈజ్ స్కిన్ అంతా ఇట్లా అయిపోయింది, ఇచ్చింగ్ వాళ్ళు ఇచ్చేసి స్క్రాచింగ్ అన్నమాట. దానివల్ల ఇచ్చింగ్ అయిపోయి ఫీల్స్ గుడ్ టు స్క్రాచ్ అన్నట్టు. స్క్రాచింగ్ కాజెస్ బర్నింగ్ ఉంది అమలేటెడ్ ఫ్రమ్ హీట్ ఆఫ్ బెడ్ సోర్నెస్ ఇన్ హోల్స్ అనమాట. సరేలే దాన్ని నేను ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్కి మెడికేటెడ్ సోప్స్ ఇస్తాను, ఆ హెమరాయిడ్స్కి ఆయింట్మెంట్ ఇస్తాను అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకేమర్థం స్కిన్ ఇన్ఫెక్షన్స్ దట్ హ్యావ్ బీన్ ట్రీటెడ్ బై మెడికేటెడ్ సోప్స్ అండ్ వాషెస్. అండ్ ఒకవేళ హెమరాయిడ్స్ అయితే హెమరాయిడ్స్ దట్ హ్యావ్ బీన్ ట్రీటెడ్ విత్ ఆయింట్మెంట్స్ అనమాట. స్కిన్ ఇన్ఫెక్షన్స్కి అయితే మెడికేటెడ్ సోప్స్ ఇస్తాను అని చెప్పారనమాట. సరే అని చెప్పి ఏం సరే అని చెప్తారనమాట. ఇప్పుడు ఓకే ఇది మెడికేట్ సోప్స్ యూజ్ చేస్తే తగ్గిపోతుందా అంటే కాదు, కొంచెం అప్పుడే ఏం తగ్గిపోదు, కొంచెం టైం పడుతుంది. ఆ సోప్ యూజ్ చేసిన మార్నింగ్ టైమ్స్లో అంతా కోల్డ్గానే ఉంటుంది, నైట్కి వెళ్ళేటప్పటికి కొంచెం బర్నింగ్ ఉంటుంది, కానీ తక్కువ కొన్ని రోజులకి తగ్గిపోతుంది అని చెప్తారనమాట. కోల్డ్ ఎఫెక్ట్ ఇన్ డే టైమ్ విత్ ద బర్నింగ్ సన్స్ ఎట్ నైట్ వాంట్స్ టు ఫైండ్ ఏ కూల్ ప్లేస్ ఫర్ దెమ్ పుట్ దెమ్ అవుట్ ఆఫ్ బెడ్ టు కూల్ దెమ్ ఆఫ్ క్రామ్స్ ఇన్ కాల్స్ అండ్ సోల్స్ ఎట్ నైట్. అట్లనే నైట్ వాళ్ళు చెప్పినట్టు నైట్ బర్నింగ్ ఉంటుంది అనమాట. ఆయనకి ఏం చేయలేకపోయింది ఇంత బర్నింగ్ ఉందని చెప్పి కూల్ ప్లేస్ కోసం ఎత్తుకుంటాడు అనమాట. ఎక్కడ పెట్టాలి, దానివల్ల ఎక్కడ పెడితే మనకి కూల్గా అనిపిస్తుంది అని ఎత్తుకుంటూ ఉంటాడు అనమాట. బయట బెడ్ నుంచి బయట పెట్టి వెతుకుతూ ఉంటాడు అనమాట, ఏ ప్లేస్లో పెడతాము అన్న. కోల్డ్ ఫీటింగ్ డే టైమ్ విత్ బర్నింగ్ సోల్స్ ఎట్ నైట్ వాంట్స్ టు find a good place for them, push them out of bed to pull them off cramps in calls and soles at night. ఇది అనమాట. అసలు ఇప్పుడు మనకు మోడాలిటీస్ దీంట్లో చెప్పేది అగ్రవేషన్ రెస్ట్ ఫస్ట్లో స్టాండింగ్ ఎప్పుడు చెప్తాం మనం స్టాండింగ్ అనేది అది వచ్చి కూర్చోవచ్చు కదా, మాట్లాడుతుంటే వెళ్ళడం నేను నిల్చోలేను అని చెప్తాను కదా అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు. అది నైట్ టైం పడుకునేటప్పుడు వామ్త్ అనిపిస్తుంది అనమాట బెడ్ అంతా. వాషింగ్ అగ్రవేషన్ ఉంటుంది, బాతింగ్ అగ్రవేషన్ చేంజ్మెంట్ వెదర్. అది వెదర్ చేంజ్ అయింది కదా, అక్కడ నుంచి ఆ హీట్ బర్నింగ్కి వెళ్ళినాలని వచ్చింది కాబట్టి మోడాలిటీస్ చేంజ్ అయింది కదా. అగ్రవేషన్ డ్రై వామ్ వెదర్లో పెట్టుకోవాలనుకుంటాడు. లైయింగ్ ఆన్ ద రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ అయితే ఆయనకి రైట్ సైడ్ కంప్లైంట్స్ వచ్చాయి. ఫస్ట్ రైట్ అండ్ దెన్ లెఫ్ట్ సైడ్, కానీ లెఫ్ట్ సైడ్ పడుకుంటే ఆయనకి రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వరకు మనము సల్ఫర్ కాంప్లిమెంట్ ఈ రిలేషన్షిప్స్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే గుర్తుపెట్టుకుని రిలేషన్లో క్యాప్ అనమాట. క్యాప్ అంటే కాంప్లిమెంటరీ అలోస్ సోరినం. ఓకే, క్యాప్ కాంప్లిమెంటరీ అలోస్ సోరినం ఎలిమెంట్ ఫ్రమ్ అబ్యూస్ ఆఫ్ మెటల్స్ జనరల్లీ. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోండి. కంపారిటివ్కి వచ్చి క్లాస్ గుర్తుపెట్టుకోండి. క్లాస్లో ఏ బదులు పి పెట్టుకుంటాము. కంపారిటివ్కి ఫస్ట్ కంపారిటివ్ సి, దాంట్లో క్యాల్కేరియా లైకోపోడియం ఏ బదులు ఇట్లా ఉండే ఏని పి చేసేది ఒకటి తీసి పల్స్ సర్సప్రిల్లా సెప్యా ఏదో కనీసం అంటే మీకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా దీన్ని బట్టి గుర్తుపెట్టుకోదు, ఏదో మీకు కొంచెం చెప్పగలరు అంతే. వీళ్ళు సల్ఫర్ యొక్క ఎట్లా ఒకటి ఒక సల్ఫర్ పేషెంటే క్యాప్ పెట్టుకొని క్లాస్కి వెళ్ళారు, లేదంటే సల్ఫర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎవరో ఒక క్యాప్ పెట్టుకొని క్లాస్కి వెళ్ళారనమాట. ఇక్కడ ఉండే క్లాస్కి స్కూల్లో ఎందుకు స్కూల్లో ఎస్ఎస్సి కదా అప్పుడు ఎస్ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నట్టు పెట్టుకోవాలి. ఏంటి స్కూల్ ఎస్సీఎల్ అని రాస్తాం మనం వాట్సాప్లో. అలాగా స్కూల్ క్యాల్కేరియా కార్డ్ సల్ఫర్ క్యాల్కేరియా కార్డ్ లైకోపోడియం ఎస్సీఎల్. ఇక్కడ ఏం రాయడానికి ఎస్ఎస్సి కాదు ఎస్ఎస్ఎస్ సల్ఫర్ సబ్స్క్రైబర్స్ సెపియా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళారనమాట. ఇప్పుడు ఇట్లా దీనికైతే ఇలా రాస్తాం కదా. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాల్కేరియా మస్ట్ నాట్ బి యూజ్డ్ బిఫోర్ సల్ఫర్. మనం సల్ఫర్ ఇచ్చే ముందు క్యాల్కేరియా మాత్రం ఇవ్వకూడదు అనమాట. ఈ పాయింట్ మాత్రం మీరు మామూలుగా గుర్తుపెట్టుకోండి, నాకు ఇది రావట్లేదు. తర్వాత అంటే మామూలుగా ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఎస్సీఎల్ కదా, స్కూల్ ఎట్లా రాస్తాం ఎస్సీఎల్. సల్ఫర్ తర్వాతనే క్యాల్కేరియా వస్తుంది, కానీ క్యాల్కేరియా
ముందు రాయకూడదు అనమాట. క్యాల్కేరియం మస్ట్ నాట్ బి యూజ్ బిఫోర్ సల్ఫర్. సల్ఫర్ తర్వాతనే క్యాల్కేరియం యూజ్ చేయాలి. క్యాల్కేరియం ముందు యూజ్ చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి, బాగా ఇంపార్టెంట్ ఇది. సల్ఫర్ ఈజ్ ద క్రానిక్ ఆఫ్ అకోనైటమ్. ఇది ఇంకా మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. క్రానిక్ ఆఫ్ సల్ఫర్ అనేది క్రానిక్ ఆఫ్ అకోనైటమ్ అనమాట. ఇది కంపల్సరీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సల్ఫర్ ఈజ్ ద క్రానిక్ ఆఫ్ అకోనైటమ్ అండ్ ఫాలోస్ ఇట్వెల్లింగ్ న్యూమోనియా అండ్ అదర్ డిసీజెస్. అదంతా కానీ క్రానిక్ ఆఫ్ అకోనైట్ ఏంటి అంటే సల్ఫర్ అని చెప్పాలి. ఓకేనా? ఓకే, దీన్ని మళ్ళీ స్టోరీ అంతా రివిజన్ చేయాలా లేదంటే అంటే ఇప్పటికే చాలా టైం పట్టింది. రివిజన్ చేయాలి. నెక్స్ట్ వీడియోస్లో అయినా స్టోరీని రివిజన్ చేయండి. లాస్ట్లో మీరంటే రివిజన్ చేస్తాను. ఓకేనా? ఓకే, దీంతోపాటు నేను ఒక ఫోటో పెడతాను. ఆ ఫోటోలో పిక్చర్ టైప్ ఉందన్నమాట. సో మీకు ఆ పిక్చర్ని చూస్తే కొంచెం గుర్తుంటుంది. సో ఆ పిక్చర్ని ఆ వీడియోని నేను షార్ట్స్ లాగా అయినా చేస్తాను, లేదంటే దీంట్లో షార్ట్స్ మళ్ళీ వీడియో చిన్న షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ తీసి ఆ వీడియోని ఆ ఫోటోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఇది స్టోరీ మీకు కంఫర్టబుల్గా లేకపోతే మీరు ఆ పిక్చర్ని చూసైనా సల్ఫర్ డ్రగ్ని గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.